సామాన్యంగా పూజ గదికి డోర్లు ఉంటాయి కదా, అవి డోర్లు ఎలా ఉండాలి? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? పూజ గది గురించి మనం చాలా మాట్లాడుకున్నాం, కానీ పూజ గది తలుపుల గురించి మనమని కాదు, చాలా వరకు డిస్కషన్ కూడా తక్కువే అవుతుంది. వాస్తవానికి ఇక్కడే చాలా మంది మిస్టేక్ కూడా చేస్తున్నారు. పూజ గది అని మీరు నిర్మించుకున్నప్పుడు అది కరెక్ట్ ఫ్రేమ్ లో ఉండాలి. అంటే దానికి ఒక ఫ్రేము, ఆ ఫ్రేమ్ కు ఒక గడప కంపల్సరీ ఉండాలి. దానికి 2 రెక్కల తలుపులు ఉండాలి. అంటే 2 తలుపులు. ఆ తలుపులు ఎలా ఓపెన్ అవ్వాలి? పూజ గది లోపలికి ఓపెన్ అవ్వాలి. అంటే బయటికి ఇలా లాగేట్టుగా ఉండకూడదు, అలా లోపలికి ఓపెన్ చేసేట్టుగా ఉండాలన్నమాట. ఇది కంపల్సరీ రూల్. మీరు గది అని పెట్టినప్పుడు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. గడప కంపల్సరీ ఉండాలి. అలాగే ఒక ఫ్రేమ్, దాని మొత్తం ఒక ఫ్రేమ్ లో ఉండి గడప ఉండాలి. దాని 2 రెక్కల తలుపులు ఉండాలి. ఆ తలుపులు పూజ గది లోపలికి ఓపెన్ అవ్వాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, చెక్క మాత్రమే పూజ గది తలుపులుగా వాడాలి. చెక్కని అంటే ఏదైనా మంచి చెక్క ఉన్నంతలో మంచి చెక్కని మాత్రమే వాడాలి. చాలా మంది అల్యూమినియం, స్టీల్, గ్లాస్ చాలా మంది వాడుతున్నారు. గ్లాస్, ఫైబర్ ఇవన్నీ వాడుతున్నారు. ఇవేవి పనికిరావు, అస్సలు వాడకూడదు. చెక్క తప్ప ఏది వాడకూడదు. ఆ చెక్క పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలి? పైన హోల్స్ కానీ ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు, గంటలు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కిందన క్లోజ్డ్ ఉండాలి. కింద పార్ట్ క్లోజ్డ్ ఉండాలి. కార్వింగ్ ఇచ్చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ కింద పార్ట్ క్లోజ్డ్ ఉండాలి, పైన హోల్స్ లాగా ఉండాలి. ఆ రూమ్ లో కంపల్సరీ వెంటిలేషన్ ఉండాలి. ఉత్తరం గోడకు కానీ తూర్పు గోడకు కానీ ఒక వెంటిలేటర్ అయినా కనీసం ఉండాలి. కిటికీ ఉంటే మరీ మంచిది, లేకపోయినా కంపల్సరీ ఉండాలి. ఇకపోతే తలుపు విషయానికి వస్తే, తలుపులో మనము చాలా మంది ఏం చేస్తున్నారు, గ్లాస్ తలుపు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము చాలా మంచి డిజైనింగ్ చేయించుకున్నాము, చాలా అందంగా చేస్తున్నాం. చాలా మంది తంజావూరు పెయింటింగ్స్ పెడుతున్నాము, లేదంటే విగ్రహాలను పెడుతున్నాం. ఎక్సలెంట్ గా ఉంది, నిజమే ఎక్సలెంట్ గా ఉంది చూడటానికి. మటుకే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మీ దేవుళ్ళు మీ మట్టుకే పరిమితం. ఎంత దగ్గర చుట్టాలైనా సరే, బంధుమిత్రులైనా సరే, ఇంటికి వచ్చినప్పుడు రండి మా ఇల్లంతా చూపిస్తానని తీసుకెళ్ళండి, పూజ గది చూపించకండి. ఎవ్వరు మీ కుటుంబ సభ్యులు తప్ప, లేదా రోజు వచ్చిపోయి క్లీన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప ఎవ్వరు మీ పూజ గది చూడకూడదు. ఇది నియమం, గుర్తుపెట్టుకోండి. దీపం అక్కడ మనకి దీపారాధన జరుగుతుంది, దీపం వెలుగుతుంది అన్నప్పుడు కాసేపు తలుపులు తీసి పెట్టుకుంటామే తప్ప ఆ తర్వాత తలుపులు వేసేయాలి. ఇవన్నీ చాలా నియమాలు ఉంటాయి. అందుకే గ్లాస్ డోర్స్ అసలు పనికిరావు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి చాలా వస్తాయి. పోన్ ఎపిసోడ్స్ లో మనం వీటి పూజ గది గురించి ఇంకా డీప్ గా అసలు ఏం చేయాలి ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం.